పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు జీవించేవాడు. సూర్యుడు ఉదయించే లోపే చెమటతో నేలను దున్నేవాడు. ఎందుకంటే ఆ పొలాలే అతని కుటుంబం ఆశ. కొన్ని రోజులకు గడిచిన తర్వాత ఎక్కడా వర్షాలు లేక అతని ఉండిపోవడం జరిగింది. చివరికి వర్షం వచ్చింది. కాని అది ఆశ కాదు, ఆపదగా మారింది. అధిక వర్షాలు ఒక్క రాత్రిలోనే అతని కష్టఫలాన్ని నేల చూపించాయి. మిగిలిన కొద్దిపాటి పంటతో రైతు మార్కెట్కు వెళ్ళాడు. అక్కడ అతన్ని ఎదుర్కొన్నది న్యాయం కాదు, మోసం. చెప్పిన ధరకు బదులుగా అతనికి అవమానం మాత్రమే దక్కింది. ఆ రాత్రి రైతు తన చిన్న ఇంటి ముందు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆకలితో పిల్లలు నిద్రపోయారు. భార్య కన్నీళ్లు మాటలుగా కాకుండా మౌనంగా జారిపోయాయి. అయినా రాము కూలిపోలేదు. మరుసటి రోజు ఒక మానవ హృదయం అతని బాధను గుర్తించింది. సహాయం దొరికింది. అతని జీవితంలోకి ఆశ మళ్లీ వచ్చింది. నమ్మకంతో, ధైర్యంతో రైతు మళ్లీ విత్తనాలు నాటాడు. ఈసారి అతను విత్తనాలే కాదు, ఆశను కూడా నాటాడు. మనం తినే ప్రతి గింజ వెనుక ఒక రైతు కన్నీరుంది, ఒక రైతు చెమట ఉంది, ఒక రైతు త్యాగముంది. దేశానికి అన్నం పెట్టే చేతులను గౌరవించండి.